రాష్ట్రంలో చేపట్టే ఇళ్ల నిర్మాణం దేశానికే నమూనా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సంపన్నుల ఇళ్లకు ధీటుగా పేదల ఇళ్ల నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నగర్ల పేరిట అన్ని పట్టణాలు, నగరాల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నెల ఇళ్ల పురోగతిని తనిఖీ చేస్తానని అధికారుల్ని హెచ్చరించారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే 800 కోట్లతో పక్కా గృహాలను పేదల కోసం నిర్మిస్తున్నట్టు తెలిపారు. పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం దేశంలో ఎక్కడా లేని రీతిలో జరగాలని దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులు ప్రశాంతంగా, సంతోషంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఇళ్ల నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా వివరించారు. ప్రతి పురపాలికలో వచ్చే వారం లబ్ధిదారులతో కార్యశాల నిర్వహించాలని సూచించారు. తాను కూడా అందులో పాల్గొంటానని చెప్పారు. కేటగిరీల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి 3 నమూనాలు ఇచ్చామన్న సీఎం వాటిలో నుంచి లబ్ధిదారుడే తగిన నమూనా ఎంపిక చేసుకోవాలన్నారు. జనావాసాల మధ్య పటిష్ట భద్రత నడుమ నిర్మించే ఇళ్లపై లబ్ధిదారులు ఆసక్తి చూపుతారన్నారు. గేటెడ్ కమ్యూనిటీగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని సీఎం అధికారులకు సూచించారు. G+7 నిర్మాణాలకు నిధులు కావాల్సి వస్తే ప్రభుత్వం సగం భరిస్తుందని, మిగిలిన సగం లబ్ధిదారులు భరించాలని చెప్పారు. ప్రతి ఇంటికి 3 లక్షల రూపాయల రాయితీతో పాటు ఇంటి స్థలం, రోడ్లు, తాగునీరు, విద్యుత్ అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే అభివృద్ధి చేసి ఇస్తుందని చెప్పారు. విజయవాడ జక్కంపూడి వద్ద నిర్మిస్తున్న 30,000 ఇళ్లకు మౌలిక సౌకర్యాలు కల్పించి ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. పార్కులు, కమ్యూనిటీ హాలు, ఆరోగ్య కేంద్రం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడ్లో ఇళ్ల నిర్మాణాన్ని నమూనాగా తీసుకుని మిగిలిన ప్రాంతాల్లోనూ అదే తరహా నిర్మాణాలు వేగిరపరచాలని కోరారు. నంద్యాలలో పేదల ఇళ్ల కోసం 3 చోట్ల కేటాయించిన 120 ఎకరాల భూమి విలువే 250 కోట్లు ఉంటుందని సీఎం అన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే రాయితీ విలువ 400 కోట్లతో పాటు ఇతర సౌకర్యాలకు 150 కోట్ల పైనే వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎన్టీఆర్ నగర్ల అభివృద్ధి శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.